This is P. Nagalakshmi, lecturer in Commerce, Sir CRR College for Women. Today, I would like to explain the transactions covered under GST. ఈ రోజు GST క్రింద వ్యవహారాలు లేదా లావాదేవీల గురించి వివరించడం జరుగును. Introduction. Determination of the taxable event in any tax law is of utmost significance as the levy of tax is based on occurrence of that event. GST is imposed on supply of goods and services. Hence, the term supply is very important in determining the taxability of all transactions, whether commercial or otherwise, under GST regime. పరిచయం. పన్ను నిర్ణయం అనేది ఏ పన్ను చట్టంలో చూసినప్పటికీ అత్యధిక ప్రాముఖ్యమైనదిగా పరిగణించడం జరుగుతుంది, అంటే లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. పన్ను సంభావ్యత ఆధారంగా పన్ను విధింపు జరుగుతుంది. వాణిజ్య పరిధిలో జిఎస్టి పాలనా పరిధిలో ఉన్నప్పటికీ సరఫరా అనే పదం అన్ని లావాదేవీలకు పన్ను విధించడం, పన్ను నిర్ధారించడంలో ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. అనగా ముఖ్యంగా మనం ఏమని తెలుసుకున్నాము అంటే, వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద పన్ను విధిస్తాం. కాబట్టి సరఫరా అనే పదం ఇక్కడ చాలా ముఖ్యమైన అంశంగా మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఎటువంటి వాటిని సరఫరాలోకి తీసుకోవాలి, ఎటువంటి వాటిని తీసుకోకూడదు అన్న అవగాహన మనకి ఇక్కడ అవసరం. ఎందుకంటే ముఖ్యంగా జిఎస్టి అనేది దేని మీద విధిస్తారనుకున్నాం? జిఎస్టి అనేది దేని మీద వేస్తారు? పన్ను అనేది వస్తువుల మరియు సేవలకు సరఫరా అనేది ఇక్కడ ముఖ్యమైన పదం అన్నమాట. ఎటువంటి వాటిని సరఫరాగా తీసుకోవాలి అనేది మనం గమనించాలి. సప్లై మీన్స్ అండ్ ఇంక్లూడ్స్. సరఫరా అర్థము మరియు ఎటువంటి వాటిని సరఫరాగా మనం తీసుకోవాలి. ఆల్ ఫార్మ్స్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ సచ్ యాజ్ సేల్, ట్రాన్స్ఫర్, బార్టర్, ఎక్స్చేంజ్, లైసెన్స్, రెంటల్, లీజ్ or disposable made or agreed to be made for a consideration by a person in the course or furtherance of business. Consideration means what here? Any amount received, that is point consideration. అన్ని రకాలైన వస్తు సేవల సరఫరాలు అవి ఏంటంటే, వ్యాపార కొనసాగింపు లేదా విస్తరణలో భాగంగా కొంత వెలకు జరిపే అమ్మకాలు, బదిలీ, వస్తు రూపేణ మార్పిడి, లైసెన్స్, అద్దె దీనిలో భాగంగానే ఉంటాయి. నెక్స్ట్ నెంబర్ 2, దట్ ఈస్ ఇంపోర్టేషన్ ఆఫ్ సర్వీసెస్ ఫర్ ఏ కన్సిడరేషన్ whether or not in the course or furtherance of business. అండ్ సేవల దిగుమతి కూడా సరఫరా పరిధిలోకి వస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్ నెంబర్ 3, ఏ సప్లై స్పెసిఫైడ్ ఇన్ షెడ్యూల్ 1 మేడ్ ఆర్ అగ్రీడ్ టు బి మేడ్ వితౌట్ ఏ కన్సిడరేషన్. ఎలాంటి చెల్లింపు లేకుండా జరిపే కొన్ని రకాల లావాదేవీలు కూడా ఈ యొక్క జిఎస్టి పరిధిలోకి వస్తాయని నమూనా జిఎస్టి చట్టం షెడ్యూల్ 1 సూచిస్తుంది. అనగా ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, అమ్మకాలు లేదా బదిలీ ఏం జరిగినప్పటికీ వీటన్నిటిని మనం సరఫరాగానే తీసుకుంటాం. మీనింగ్ ఆఫ్ సప్లై యాజ్ పర్ షెడ్యూల్ 1. షెడ్యూల్ 1 ప్రకారం సరఫరా అనగా ఏమి? పర్మనెంట్ ట్రాన్స్ఫర్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ బిజినెస్ అసెట్స్ వేర్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ హ్యాస్ బీన్ అవైల్డ్ ఆన్ సచ్ అసెట్స్. వ్యాపార ఆస్తులను శాశ్వతముగా బదిలీ చేయడం, అలాగే ఈ ఆస్తులపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఉపయోగించుకొని ఉండాలి. నెక్స్ట్ నెంబర్ 2, సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ బిట్వీన్ రిలేటెడ్ పర్సన్స్ when made in the course or furtherance of business. రెండవ అర్థం ఏమనగా,
వ్యాపారం జరుగుతున్నప్పుడు సంబంధిత వ్యక్తుల మధ్య వస్తు సేవల సరఫరా జరిగి ఉండాలి. ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు పార్టీల మధ్య ఏమి ఉండాలి? వస్తువులు మరియు సేవల బదిలీ అనేది సరఫరా అనేది ఉంటేనే అప్పుడు మాత్రమే దాన్ని సరఫరాగా మనం తీసుకోవడం జరుగుతుంది. అంటే వస్తువులు బదిలీ అవ్వాలి, ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి బదిలీ అవ్వాలనే విషయం మనం ఇక్కడ తెలుసుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 3, సప్లై ఆఫ్ గూడ్స్, సరుకుల లేదా వస్తువుల సరఫరా లేదా బదిలీ బై ఏ ప్రిన్సిపల్ టు హిస్ ఏజెంట్ వేర్ ద ఏజెంట్ అండర్టేక్స్ టు సప్లై సచ్ గూడ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ప్రిన్సిపల్. ఒక ఏజెంట్ తన యజమాని తరపున వస్తువుల సరఫరా చేపట్టడం. సరఫరా ఇక్కడ యజమాని అంటే యజమాని ఎవరికి ఇస్తున్నారు? ఒక ఏజెంట్కి వస్తువుల్ని అమ్మమని సరఫరా చేస్తున్నారు. అదే ఏజెంట్ ఎవరి తరపున సరుకుల్ని అమ్ముతారు? యజమాని తరపున. ఈ సందర్భంలో కూడా మనం ఏ రకంగా తీసుకోవాలి అంటే సరఫరాగా మనం తీసుకోవాలి. నెంబర్ 4, importation of services by a taxable person from a related person or from any of his other establishments outside India in the course or furtherance of business. వ్యాపార కొనసాగింపు లేదా విస్తరణలో భాగముగా ఒక పన్ను పరిధిలోకి వచ్చే వ్యక్తి సంబంధిత వ్యక్తి ద్వారా భారతదేశానికి వెలుపల ఉన్న సంస్థ యొక్క సేవలను దిగుమతి చేసుకోవడం. అంటే సేవల్ని కూడా దిగుమతి చేసుకుంటే మనం దాన్ని ఏ రకంగా తీసుకుంటాము అంటే మనం సరఫరాగా మనం తీసుకోవడం జరుగుతుంది. మ్యాటర్స్ టు బి treated as supply of goods and services as per Schedule 2. Schedule 2 ప్రకారం వస్తు సేవల సరఫరా పరిగణనలోకి వచ్చే అంశాలు ఏమిటి? నెంబర్ 1, ట్రాన్స్ఫర్ బదిలీ. ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్. ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ ఇన్ గూడ్స్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ గూడ్స్. టైటిల్ మీన్స్ వాట్ హియర్? ఆ యొక్క వస్తువులు ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎవరి పేరు మీద అయితే ఉన్నాయో ఆ పేరుని బదిలీ చేస్తే దాన్ని కూడా మనం ఏ రకంగా తీసుకుంటాము అంటే బదిలీగా మనం తీసుకుంటాం. నెంబర్ 2, ట్రాన్స్ఫర్ ఆఫ్ రైట్. అంటే హక్కుల్ని బదిలీ చేసిన అంటే పేరుని బదిలీ చేసిన హక్కుల్ని బదిలీ చేసిన మనం ఏ రకంగా తీసుకుంటాం అంటే బదిలీగా తీసుకుంటాం. ఎనీ ట్రాన్స్ఫర్ ఆఫ్ గూడ్స్ అనగా వస్తువుల్ని బదిలీ చేసినప్పటికీ లేదా వస్తువుల మీద హక్కుల్ని బదిలీ చేసినప్పటికీ ఈ యొక్క బదిలీని వస్తువులు బదిలీ అయినప్పటికీ వస్తువుల యొక్క హక్కులు, వస్తువుల మీద అంటే ఏంటి? సరుకుల మీద హక్కులు బదిలీ, ఈ రెండింటిని కూడా వస్తువులు బదిలీ చేసిన వస్తువులపై ఉన్న మీ యొక్క హక్కుల్ని బదిలీ చేసిన వాటిని బదిలీగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, undivided share in goods. Undivided share in goods without the transfer of title thereof is a supply of goods. అనగా వస్తువులో విభజన కాని వాటా, విభజించల అటువంటి అంటే ఇక్కడ ట్రాన్స్ఫర్ ఆఫ్ టైటిల్ అంటే హక్కు అంటే మీ యొక్క పేరుని అంటే వస్తువులు ఎవరి పేరు మీద ఉన్నాయో ఆ పేరుని బదిలీ చేయనప్పటికీ ఆ యొక్క వస్తువుల మీద విభజన కాని హక్కు ఉన్నా కూడా దాన్ని ఏమంటామంటే మనం సరఫరాగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెంబర్ 2, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. భూమి మరియు భవనాలు. Any lease, tenancy, lease to occupy land is a supply of services. భూమిని ఉపయోగించుకుంటున్నందుకు చెల్లించే లీజు, అద్దె, లైసెన్సును సేవల సరఫరాగా లెక్కలోకి తీసుకుంటాం మనం. ఎనీ లీజ్ ఆర్ లెట్టింగ్ అవుట్ ఆఫ్ ది బిల్డింగ్ ఇంక్లూడింగ్ ఏ కమర్షియల్, ఇండస్ట్రీ ఆర్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఫర్ బిజినెస్ ఆర్ కామర్స్ either wholly or partly is a supply of services.
ఒక వాణిజ్య పారిశ్రామిక లేదా వ్యాపారం కోసం వ్యాపారం కోసం నివాస భవనాన్ని లేదా వాణిజ్యంగా కానీ పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఏదైనా లీజు లేదా అద్దెకు తీసుకున్నప్పటికీ సేవల సరఫరాగా మనం లెక్కలోకి తీసుకుంటాం. నెక్స్ట్ నెంబర్ 3, ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్. ఏదైనా ప్రక్రియ. ఎనీ ట్రీట్మెంట్ ఆర్ ప్రాసెస్ విచ్ ఈస్ బీయింగ్ అప్లైడ్ టు అనదర్ పర్సన్స్ గూడ్స్ ఈజ్ ఏ సప్లై ఆఫ్ సర్వీసెస్. వేరొక వ్యక్తి యొక్క వస్తువులకు ఏదైనా మార్పు ప్రక్రియ చేసినట్లయితే సేవల సరఫరాగా లెక్కలోకి తీసుకుంటాం. నెంబర్ 4, ట్రాన్స్ఫర్ ఆఫ్ బిజినెస్ అసెట్స్. వ్యాపార ఆస్తుల బదిలీ. Where goods forming part of the assets of a business are transferred or disposed of by or under the directions of the person carrying on the business so as no longer to form part of those assets whether or not for a consideration. Such transfer or disposal is a supply of goods by the persons. వ్యాపారం చేసే వ్యక్తి యొక్క ఆదేశాల మేరకు వ్యాపార ఆస్తులను బదిలీ చేసినచో అది సేవల సరఫరాగా లెక్కలోకి తీసుకోవడం జరుగుతుంది. ఈ సరఫరాకు ప్రతిఫలం ఉన్నా లేనప్పటికీ సరఫరాగానే తీసుకుంటాం. అంటే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి? వ్యాపారం అంటే వ్యాపారస్తుడి యొక్క ఆదేశానుసారం ఆస్తులను, ఏ ఆస్తుల్ని? వ్యాపార ఆస్తుల్ని బదిలీ చేసినచో దాన్ని ఏమంటామంటే సేవల సరఫరాగా తీసుకుంటాం. ఈ సరఫరా జనరల్గా సాధారణంగా సరఫరా అనేది దేనికి జరుగుతాయి? ఏ ఆధారంగా జరుగుతాయి? ప్రతిఫలం ఆధారంగా. ఈ యొక్క విషయంలో ఈ సరఫరాకి ప్రతిఫలం ఉన్నా లేనప్పటికీ సరఫరాగానే మనం లెక్కలోకి తీసుకుంటాం అన్న విషయాన్ని మీరు గమనించాలి. నెంబర్ 5, సప్లై ఆఫ్ సర్వీసెస్. The following shall be treated as supply of services. సేవల సరఫరాగా పరిగణించబడే అంశాలు. నెంబర్ 1, రెంటింగ్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. స్థిరాస్తులను అద్దెకివ్వడం. స్థిరాస్తి అంటే ఏంటి? భూమి, భవనాలు. ఇవన్నీ ఏమంటామంటే ఇమ్మూవబుల్ అంటాం. అంటే కదలిక లేని స్థిరాస్తుల్ని అద్దెకివ్వడం మాట. నెంబర్ 2, టెంపరరీ ట్రాన్స్ఫర్ ఆర్ పర్మిటింగ్ ద యూజ్ ఆర్ ఎంజాయ్మెంట్ ఆఫ్ ఎనీ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్. ఏదైనా మేధో ఆస్తి హక్కును ఉపయోగించుకోవడం కోసం అనుమతించడం లేదా తాత్కాలికంగా బదిలీ చేయడం. అనగా మేధో సంపత్తి హక్కుల్ని బదిలీ చేసినప్పటికీ దాన్ని సేవల సరఫరాగా మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ నెంబర్ C, ట్రాన్స్ఫర్ ఆఫ్ ది రైట్ టు యూజ్ ఎనీ గూడ్స్ ఫర్ ఎనీ పర్పస్ ఫర్ క్యాష్, డిఫర్డ్ పేమెంట్ ఆర్ అదర్ వాల్యుబుల్ కన్సిడరేషన్. నగదు కోసం లేదా వాయిదా చెల్లింపు కోసం ఏదైనా వస్తువులను ఉపయోగించుకునే హక్కుని బదిలీ చేయడం. నెంబర్ 6, ద ఫాలోయింగ్ షల్ బి ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్. ఈ క్రింది వాటిని సరుకుల లేదా వస్తువుల సరఫరాగా తీసుకోవడం జరుగుతుంది. సప్లై ఆఫ్ గూడ్స్ బై ఎనీ unincorporated association or body of persons to a member thereof for cash, deferred payment or other valuable. నగదు కోసం లేదా వాయిదా చెల్లింపు కోసం కార్పొరేట్ చేయబడని అనగా నమోదు చేయబడని వ్యక్తుల ద్వారా కనుక వస్తువుల్ని లేదా సరుకుల్ని బదిలీ చేస్తే దానిని కూడా ఏ రకంగా మనం భావించాలి అంటే సరఫరాగా భావించాలి. ముఖ్యంగా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ మీరు గమనించాల్సింది ఏంటంటే నమోదు చేయని వ్యాపార వర్గం లేదా నమోదు చేయని వ్యాపారం
వ్యాపారస్తులు అంటే వ్యాపారాన్ని నమోదు చేస్తారు, కొంతమంది నమోదు చేయరు. నమోదు చేయని వ్యాపారస్తులు లేదా నమోదు చేయని వ్యాపార వర్గం వాళ్ళు బదిలీ చేసే సరుకుల్ని ఏమంటామంటే మనం సరఫరాగా మనం తీసుకోవడం జరుగుతుంది. Levy and collection of CGST, SGST, UTGST. పన్ను విధింపు మరియు వసూలు. The central government has passed the following 4 acts for levy of taxes on supply of goods and services. కేంద్ర ప్రభుత్వం పన్ను విధింపు కోసం ఈ క్రింది విధముగా 4 చట్టాలను తయారు చేసింది. పన్ను విధింపు దేని మీద ఉంటుంది అనుకున్నాం? వస్తువులు మరియు సేవల సరఫరా మీద పన్ను విధించుటకు 4 చట్టాలను కేంద్ర ప్రభుత్వం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. Number 1, Goods and Services Tax Act passed by the central government for levy of central goods and services tax. అనగా కేంద్ర జిఎస్టిని ఎవరు తీసుకొచ్చారు? కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. Number 2, Integrated Goods and Service Tax Act passed by central government for levy of IGST. అంటే సమగ్ర జిఎస్టి పన్ను విధింపు కోసం సమగ్ర జిఎస్టి చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. Number 3, Union Territory Goods and Services Tax for levy of Union Territory Tax UTGST. అనగా కేంద్ర పాలిత వస్తు మరియు సేవల పన్ను అనేది ఈ చట్టాన్ని ఎవరి కోసం తీసుకొచ్చారు? కేంద్ర పాలిత ప్రాంతాల కోసం తీసుకురావడం జరిగింది. Goods and Services Tax Act for levy of cess. సెస్ విధింపు కోసం వస్తు మరియు సేవల పన్ను అనగా రాష్ట్రాలకు నష్టపరిహారాన్ని చెల్లించడం కోసం ఈ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, కంపోజిషన్ లెవీ స్కీమ్. మిశ్రమ స్కీము. కంపోజిషన్ లెవీ, కంపోజిషన్ విధింపు. Another form of payment of levy prescribed under GST law is composition levy. ముఖ్యంగా కంపోజిషన్ స్కీమ్ అనేది, మిశ్రమ స్కీమ్ అనేది ముఖ్యమైన అంశంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. స్మాల్ అండ్ టైనీ ట్యాక్స్ పేయర్స్ ఆర్ ఎట్ డిసడ్వాంటేజ్ as they cannot hire experts to comply with such requirements and use of facilitation centers shall add extra cost for such taxpayers. This means అనగా చిన్న వ్యాపారస్తులు ముఖ్యంగా సాంకేతికతను అవలంబించలేరు, అదేవిధంగా నాణ్యమైన నైపుణ్యత కలిగిన వ్యక్తుల్ని నియమించుకోలేరు. కాబట్టి అలాంటి చిన్న వ్యాపారస్తుల కోసం ముఖ్యంగా కంపోజిషన్ స్కీమ్ని తీసుకురావడం జరిగింది. In view this, a composition scheme has been prescribed wherein many of the regular business process requirements has been given go by. అంటే చిన్న వర్తకుల కోసం ఈ యొక్క కంపోజిషన్ స్కీమ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దిస్ స్కీమ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ గూడ్స్ ఓన్లీ. ఈ స్కీమ్ అనేది కేవలం వస్తువుల కోసం మాత్రమే అమలుపరుస్తారు. నాట్ ఫర్ సర్వీసెస్, అనగా సేవల కోసం కంపోజిషన్ స్కీమ్ అనేది ఉండదు. అనగా ఇక్కడ మినహాయింపు ఒకటి ఉంది, అంటే రెస్టారెంట్లు తప్ప ఇక్కడ ముఖ్యంగా మిగతా అన్నిటికి కూడా ఈ యొక్క స్కీమ్ అనేది వర్తించదు. అనగా ఇక్కడ ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటి? కంపోజిషన్ స్కీమ్ అనేది కేవలం వస్తువులకి మాత్రమే వర్తిస్తుంది తప్ప సేవలకు మాత్రం వర్తించదు అన్న విషయాన్ని మీరు గమనించాలి. కంక్లూజన్, ముగింపు. Transactions covered under GST only includes the taxable supplies under Section 7, Subsection 1 of CGST Act and supplies specified by the government on recommendations of the Council to be treated as supply of goods or services under Section 7, Subsection 3 of CGST Act. ముగింపు. కేంద్ర జిఎస్టి చట్టంలోని సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 ప్రకారం ఇటువంటి లావాదేవీలు ఉంటాయి.
అనేది చెప్పడం జరిగింది. అదేవిధంగా సిజిఎస్టి చట్టం అనగా కేంద్ర జిఎస్టి చట్టంలోని సెక్షన్ 7 సబ్సెక్షన్ 3లో కూడా ముఖ్యంగా ఎటువంటి సరఫరాలు ఉండాలి. అదేవిధంగా కౌన్సిల్ అంటే జిఎస్టి కౌన్సిల్ యొక్క సిఫారసుల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం కొన్ని సరఫరాల్ని ప్రత్యేకంగా ఏ సరఫరాల మీద పన్ను విధించాలి అనేది చెప్పడం జరిగింది. ముఖ్యంగా సెక్షన్ 7 సబ్సెక్షన్ 1 అదేవిధంగా సెక్షన్ 7 సబ్సెక్షన్ 3 అన్న చట్టంలోని సెక్షన్స్లో సరఫరాల గురించి వివరించడం జరిగింది. సమరీ క్లుప్తంగా తెలుసుకున్న విషయాలు మరోసారి గుర్తు చేసుకుందాం. జిఎస్టి ఈజ్ ఇంపోజ్డ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. జిఎస్టి అనేది వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద విధించడం జరుగుతుంది. హెన్స్ ద టర్మ్ సప్లై is very important in determining the taxability of all transactions whether commercial or otherwise under GST regime. కావున ముఖ్యంగా జిఎస్టి అనేది వస్తువులు మరియు సేవల యొక్క సరఫరా మీద పన్ను విధించడం జరుగుతుంది. కాబట్టి జిఎస్టిలో సరఫరా అనే పదానికి అత్యంత ప్రాముఖ్యత కలదు. లీవీ అండ్ కలెక్షన్ ఆఫ్ CGST, SGST, UT, GST. Central government has passed the following 4 acts for levy of taxes on supply of goods and services. పన్ను విధింపు మరియు వసూలు. కేంద్ర జిఎస్టి, రాష్ట్ర జిఎస్టి, కేంద్ర పాలిత జిఎస్టి. కేంద్ర ప్రభుత్వం 4 చట్టాలను ప్రవేశపెట్టడం జరిగింది. నంబర్ 1 సిజిఎస్టి కేంద్ర జిఎస్టి, ఐజిఎస్టి సమగ్ర జిఎస్టి, యూటీ జిఎస్టి కేంద్ర పాలిత జిఎస్టి. Number 4 that is Goods and Service Tax Act for levy of cess. This is especially for compensation to states. అంటే జిఎస్టి ద్వారా నష్టపోయిన రాష్ట్రాలకు నష్టపరిహారంగా ఈ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. కంపోజిషన్ లీవీ స్కీమ్, కంపోజిషన్ మిశ్రమ స్కీము. మీనింగ్స్ అర్థాలు. ట్రాన్సాక్షన్స్ లావాదేవీలు, బిజినెస్ యాక్టివిటీస్. ఇక్కడ లావాదేవీ అంటే ఏంటి? ఇక్కడ కొనుగోలు మరియు అమ్మకాలు. ట్రాన్సాక్షన్స్ అంటే అవే కదా, యాక్టివిటీస్ ఏముంటాయి బిజినెస్లో? కొనుగోలు అమ్మకాలు. వీటిని మనం ఏ రకంగా తీసుకుంటామంటే లావాదేవీలు. పన్ను అనేది దేని మీద పడుతుంది అనుకుంటున్నాం మనం? వస్తువులు యొక్క సరఫరా మీద, సేవల యొక్క సరఫరా మీద. ఎస్. నెక్స్ట్ నెంబర్ 2 డిటర్మినేషన్, ఎస్టిమేట్, అసెర్టైన్ అంటే అంచనా వేయడం మాట. రిజైమ్ సిస్టమ్ విధానము. డిస్పోజబుల్ రీప్లేసబుల్ మార్చడం. ఫర్దరెన్స్ డెవలప్మెంట్ అభివృద్ధి, భవిష్యత్తు కొనసాగింపు. లీవీ ఇంపోజ్ పన్ను విధింపు. రిఫరెన్స్ బుక్స్ కళ్యాణి పబ్లిషర్స్ని, హిమాలయ పబ్లిషర్స్ బుక్స్ని రిఫర్ చేయడం జరిగింది. యూనిట్ 2 దీంతో పూర్తవుతుందమ్మా. యూనిట్ 2లో ముఖ్యంగా ఎక్కువగా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నలు అడుగుతున్నారు. ఏంటి అనేది ఒకసారి రివైజ్ చేసుకుందాం. ఎస్ఏ క్వశ్చన్స్ అనగా 10 మార్కులకి ఈ ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. నెంబర్ 1 డిఫైన్ జిఎస్టి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ప్రిన్సిపల్స్. జిఎస్టి నిర్వచించము, జిఎస్టి యొక్క సూత్రాలు. నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ మోడల్స్ ఆఫ్ జిఎస్టి, జిఎస్టి యొక్క మాదిరులు. నెంబర్ 3 ఎక్స్ప్లెయిన్ ది కాంప్రిహెన్సివ్ స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టి, జిఎస్టి యొక్క సమగ్ర నిర్మాణ స్వరూపం. డిఫైన్ డ్యూయల్ జిఎస్టి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. ద్వంద్వ జిఎస్టిని నిర్వచించము, వాని యొక్క ప్రయోజనాలు. డిఫైన్ సింగిల్ జిఎస్టి, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ మెరిట్స్. ఏక జిఎస్టి నిర్వచించము, వాని యొక్క ప్రయోజనాలు వివరించండి. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ది ట్రాన్సాక్షన్స్ కవర్డ్ అండర్ జిఎస్టి. జిఎస్టి క్రింద లావాదేవీల గురించి, జిఎస్టి క్రింద ఎటువంటి లావాదేవీలు ఉంటాయో వివరించండి. షార్ట్ క్వశ్చన్స్, స్వల్ప సమాధానాలు. ఎక్స్ప్లెయిన్ బెనిఫిట్స్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి, ద్వంద్వ జిఎస్టి యొక్క ఉపయోగాలు. నెక్స్ట్ నెంబర్ 2 ఎక్స్ప్లెయిన్ ఫీచర్స్ ఆఫ్ డ్యూయల్ జిఎస్టి, ద్వంద్వ జిఎస్టి యొక్క లక్షణాలు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.